సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి పులుకూరి ఇమానియల్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. అమ్మగారండి వందనాలు. వచ్చిన దేవుని జనాంగానందరికీ ప్రియులందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. బైబిలు వాక్యాన్ని మనం చదువుకుందాం. 2 వాక్య భాగాలను మనం చదువుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. అలాగే నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నామండి. దారుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావలసిన నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మమ్మల్ని అందరినీ చక్కగా మరొక నూతన శుభదినములో ప్రవేశించటానికి ఇచ్చిన మంచి తరుణము కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేదు. సజీవులంగా ఉంచినటువంటి మమ్మల్ని ప్రభువా, సజీవుడు నిన్ను ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు ఒక మంచి అవకాశాన్ని మీరు అనుగ్రహింపజేశారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. తండ్రి, ప్రాతకాలపు వేళలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఇలాగ ప్రతిదినం ప్రతిరోజు నీ సన్నిధిలో గడుపుతూ నిన్ను సంతోషింపజేస్తూ మమ్మల్ని మీరు దీవిస్తూ ఉన్నలకై గణపరుస్తూ తండ్రి, మీరు విశేషంగా పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, బైబిల్ చదవటానికి తండ్రి, తిరిగి నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరినీ ప్రభా యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్నటువంటి కుటుంబాలందరికీ మీరే చేతులెత్తి మీరు దీవించండి. ఈ ప్రాతకాలపు వేళ మా హృదయాలలో, మా మనసులలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీరే కనికరిస్తూ, కాపాడుతూ ఉండకై గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో దేవాతి దేవుడు ఫిబ్రవరి మాసం 26వ తారీఖు వరకు తన బలిష్టమైన రెక్కల నీడలో దేవుడు భద్రంగా కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి శుభదినములో మరొక రోజును దేవుడు బహుమతిగా మనకందరికీ ఆయన అనుగ్రహింపజేశాడు. అనుగ్రహింపజేసిన దేవాతి దేవునికి మనం ఎంతైనా స్తోత్రములు చెల్లించాలి, స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధికుడైనటువంటి దేవుడు, మనము దేవుణ్ణి ఆరాధిస్తే, మహిమపరిస్తే ఆయన ఆశీర్వదించే దేవుడని మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. శుభదినములో ఈ రోజులో దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాం.
అలాగే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. దేవాతి దేవుడు ఈ ఉదయకాలపు వేళ ప్రతిరోజు దేవునితో కలిసి దేవుని మాటలు వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ మనము భద్రంగా కాచి కాపాడుకుంటూ దేవుడు కాపాడుతూ ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన సముఖంలో ఉండటం, ఆయన సన్నిధిని మనం ఆస్వాదించటం, ఆయన సన్నిధిలో ఉంటూ ఆశీర్వదించబడటం మన జీవితాలకు ఎంతైనా అవసరం. ఆ క్రమంలోనే, ఆ వరుసలోనే మనం చదివిన లేఖన భాగంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఉన్నటువంటి ఎల్కానా, హన్నా కుటుంబాలను మనం గమనిస్తాం. వీడిది ఒక చక్కటి కుటుంబముగా దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎల్కానాకు ఉన్నటువంటి ఒక చక్కటి అలవాటు ఏమిటి అని మనం గమనిస్తే, ఆయన ఏటేటా సిలోహునకు ఆయన వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. 1వ అధ్యాయం 3వ వచనములో అతడు సిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకును మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. అనుకున్నటువంటి ఒక గొప్ప అలవాటు, మంచి అలవాటు ఏమిటి అని మనం గమనిస్తే, ఆయన ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి, దేవుని సముఖానికి, దేవుని సముఖములో దేవుని ఆరాధించుటకు ఆయన వెళ్ళే అలవాటు కలిగినటువంటి వాడిగా కనపడుతూ ఉన్నాడు. మానవ జీవితాలలో మనము కూడా దేవుని సన్నిధికి కుటుంబాలతో కలిసి దేవుని సన్నిధిలోనికి వెళ్ళటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఎల్కానా మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచటికి పోవచుండెను. దేవుని సన్నిధి ఉంది, యాజకులు ఉన్నారు, యాజకుడైన ఏలీ ఉన్నాడు, తన కుమారులు ఉన్నారు. తాను దేవుని ఆరాధించటానికి, దేవునితో కలిసి జీవించటానికి, దేవునిలో తను బలి అర్పించటానికి ఆయన వెళుతూ ఉన్నటువంటి వాడు. కుటుంబాలుగా ఉన్నటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో మనకిచ్చినటువంటి బిడ్డలతో కలిసి, కుటుంబముతో కలిసి దేవుని మందిరములో మనము కనపడితే దేవుడు మన కుటుంబాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. అలాగైతే ఇక్కడ మనము చదివినటువంటి మాటలో ఆయనకు ఒక చక్కటి కుటుంబం ఉంది, చక్కగా దేవుణ్ణి ఆరాధించే అలవాటు కలిగినటువంటి వాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. తన భార్య అయిన హన్నాకు సంతు లేదు, బిడ్డలు లేరు. అయితే ఈ విషయాలు మనం చాలాసార్లు విన్నాం, చదివాం. ఆయా ప్రదేశాలలో, మీటింగులలో దైవజనులు వారు చెబుతూ ఉండగా కూడా మనం విన్నాం. అయితే ఈ దినంలో కూడా ఆ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు 10వ వచనములో హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉన్నది. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో, ఆయన పాదాల దగ్గర చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రణమిల్లుతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకే అన్నాలో ఉన్నటువంటి వ్యాకులం, అన్నాలో ఉన్నటువంటి వేదన, అన్నాలో ఉన్నటువంటి భారం ఏంటంటే ఒక చక్కగా ఒక తల్లిగా తను తల్లి కావాలి అన్నటువంటి ఆశ చేత దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించటం ఆమెకు దేవుడిచ్చినటువంటి గొప్ప
భాగ్యం. అందుకే ఆమె జ్ఞాపకం చేస్తుంది ఆ ప్రార్థనలో, యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు బహుగా ఏడ్చుచు అనే మాట మనకు కనపడుతుంది. సైన్యములకది యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని అని అని తెలియజేస్తూ ఉంది. ఆమెలో ఉన్నటువంటి వేదన, బాధ, శ్రమ, మరీ సంతులేదనటువంటి వ్యాకులం మరీ ఎక్కువగా బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆమె ప్రార్థన చాలా విశేషమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. ఆమె కుటుంబములో ఆమె ఆమె కుటుంబములో పెనిన్నాను బట్టి, పెనిన్నా చేస్తున్నటువంటి మాటలను బట్టి ఆమె విసిగిపోయింది. ఆమెతో వైరము పెంచుకోకుండా, ఆమెతో గొడవ పడకుండా దేవుని సన్నిధానంలోనికి వచ్చి, దేవుని సముఖములోనికి వచ్చి దేవుణ్ణి అడగటం, దేవునికి ప్రార్థన చేయటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె ప్రార్థనలో ఒక ఖచ్చితమైనటువంటి మాటను మనం గమనిస్తామండి. నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేయి. ఆమె ప్రార్థనలో కూడా ఒక ఖచ్చితమైనటువంటి ఆ మాటను జ్ఞాపకం చేస్తుంది. నాకు ఎవరు కావాలి? చాలా మంది అయ్యా నాకు సంతానం కావాలి, సంతానాన్ని, బిడ్డలని అని ప్రార్థన చేస్తాం. కానీ హన్నా మాత్రం నాకు మగపిల్లను దయచేయి, నాకు మగపిల్లను దయచేయి. ఎందుకు ఆ మాట తెలియజేస్తూ ఉంది దేవునికి అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వారు ఏలి యొక్క ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నారు. ఏలి యొక్క ఇద్దరు కుమారులు యాజకులుగా ఉన్నారు. వారు చేస్తున్నటువంటి యాజకత్వములో వారు సక్రమంగా, న్యాయంగా దేవుడు అప్పగించినటువంటి పనిని వారు సక్రమంగా జరిగించటం లేదు. వారు సక్రమంగా చేయటం లేదు కాబట్టే ఆ విషయాలు గమనించినటువంటి హన్నా, ఆ విషయాలు తెలుసుకున్నటువంటి అన్న, వారు దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా అయిష్టంగా ఉన్నటువంటి రోజులు, వారి దౌర్జన్యాలు కావచ్చు, వారి అక్రమము కావచ్చు, వారు చేసే విధానం కావచ్చు, ఆయన ఆ శిలోహునకు వెళ్ళాలి అంటే ఆ కాలంలో వారు కొంత ఇబ్బంది పడేవారు యాజకులను బట్టి. ఆ విషయాలు గమనించినటువంటి అన్న దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, అయ్యా నాకు మగపిల్లను దయచేయి, నాకు మగపిల్లవాణ్ణి దయచేస్తే నేను నీ మందిరములో అతను నేను ప్రతిష్ఠిస్తాను, అతను నీ మందిరములో ఉంచుతానని ఆ మాటలు పలకటం, చెబుతాం, తెలియజేయటం మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ చక్కటి మాటలు మొదటి అధ్యాయములో చాలా విశేషమైనటువంటి సంగతులు మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయములో మనకు కనపడతాయి. ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలోనే చాలా విశేషమైనటువంటి సంగతి మనం గమనిస్తే, ఏలి అడుగుతాడు, ఏలికి చక్కగా సమాధానం చెబుతున్నటువంటి క్రమంలో ఏలి ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. 17వ వచనములో, మొదటి అధ్యాయం 17వ వచనములో, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె దేవుని మహాకృపను బట్టి ఆమె చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు అంగీకరించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అలాగైతే ఏలి మరొక విధానములో ఆలోచించాడు, మరొక విధానములో మాట్లాడాడు.
కానీ విషయం తెలిసిన తర్వాత, ఆమె చెప్పిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని మనం గమనిస్తే, నీవు క్షేమముగా వెళ్ళుము, నీవు క్షేమముగా వెళ్ళుము, నీకు నీ కుటుంబానికి క్షేమం ఉంది, క్షేమం ఉంది. ఆనాడు కుటుంబానికి అన్నాకు క్షేమం ఉంది. ఈనాడు దేవుని సన్నిధిలో గడిపే మనకు కూడా క్షేమం ఉంది, క్షేమం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. అయితే ఆయన పలికినటువంటి మాటలో, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె పలుకుతూ ఉంది, లేక మాట్లాడుతూ ఉంది. ఈ విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సమూయేలును దేవుడు వరముగా ఇచ్చాడు, బిడ్డగా ఇచ్చాడు, ఆశీర్వదించాడు. బిడ్డను ఆమె పెంచుతూ ఉంది. ఆయన పెద్దవాడవుతూ ఉన్నప్పుడు, పాలు విడుస్తూ ఉన్నప్పుడు ఆ విషయాలను మనము గమనించవచ్చు. తిరిగి ఎక్కడైతే ప్రార్థన చేసిందో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో ఆమె అడిగిందో, మరలా నాకు బిడ్డను దయచేస్తే నీ మందిరములో అతన్ని నేను ప్రతిష్ఠిస్తాను అని చెప్పింది. ఆ మాటలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతిని మనం గమనిస్తే, ఆమె చెప్పింది దేవుడు ఇచ్చాడు. మరలా దేవుని సన్నిధిలో ఆ బిడ్డను ఉంచటానికి, మందిరములో పెంచటానికి ఆమె ఇష్టపడి ఆ బిడ్డను మందిరములోనికి తీసుకొని వచ్చింది. దేవుడు ఇవ్వక ముందు అనేక విషయాలను, అనేక సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను ఏదో చేస్తాను, దేవుడు నా బిడ్డలకు సంతానాన్ని ఇస్తే నేను ఏదో చేస్తాను, దేవుడు నా బిడ్డలకు ఉద్యోగాలను, పెళ్లిలను దయచేస్తే, లేక వివాహాలకు చేస్తే ఏదో ఒకటి మొక్కుబడి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఇస్తే నేను దయచేస్తాను, నీకు ఇస్తాననేటువంటి ఒడంబడిక మనం చేస్తాం, మొక్కుబడి చేస్తాం. చేసినటువంటి మొక్కుబడిలో, చేసినటువంటి ఒడంబడికలో మరలా దేవునికి ఇచ్చేవారిగా ఉన్నామా అని నాడు మనం ప్రశ్నించుకోవాలి. అలాగైతే అన్న ఒడంబడిక చేసింది, ఒప్పుకొన్నది, తిరిగి ఇచ్చింది. ఆ ఒకే ఒక్క బిడ్డ, ఒకే ఒక్క కుమారుడు, అది కూడా ప్రార్థనాపూర్వకంగా పొందినటువంటి బిడ్డ, లేక పుట్టినటువంటి బిడ్డ. వ్యాకులము చేత ఎంత విచారించిందో, ఎంత బాధపడిందో, ఎంత తన పెనిన్నాను బట్టి ఎంత విసిగించిందో కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే అలాంటి బాధలో, అలాంటి శ్రమలో, అలాంటి వేదనలో ప్రార్థనాపూర్వకంగా అడిగి పొందుకున్న బిడ్డను ఆమె మరలా దేవుని మందిరములో ప్రతిష్ఠించటానికి, మరలా దేవుని మందిరములో ఉంచటానికి, ఆ బిడ్డ అలాగే పెరగాలన్నటువంటి ఆశ చేత ఆమె దేవుని మందిరములోనికి వస్తూ ఉంది. 26వ వచనములో మనం చదివితే, నా ఏలిన వాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. చూడండి, ఆమె ఎంత ఖచ్చితంగా తన మాటను జ్ఞాపకం చేస్తూ ఉందో. ఏలి వృద్ధాప్యములో ఉన్నాడు, కనుదృష్టి మందగించిపోయింది. ఆమె వచ్చి తాను మరలా ఆమె పరిచయం చేసుకుంటూ ఉంది. అయ్యా, ఫలాని టైములో, ఫలాని సందర్భములో, ఫలాని సంవత్సరములో నీ యొద్ద నిలిచి ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఆమె జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. దేవుని సన్నిధిలోనికి వచ్చింది, తన హృదయం దేవుని ఎదుట కుమ్మరించి, నేనే ప్రార్థించిన స్త్రీని నేనే. నాకు దేవుడు ప్రార్థనాపూర్వకంగా ఇచ్చినటువంటి బిడ్డ కూడా ఈ బిడ్డే. కాబట్టి ఆ బిడ్డను నేను దేవుని మందిరములో ప్రతిష్ఠించుతున్నాను అనే 28వ వచనములో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రార్థనాపూర్వకంగా పెంచినటువంటి ఆ బాలుడు సమూయేలు చక్కగా
తల్లి ఒడిలో ఉండవలసినటువంటి వాడు, తల్లి కవిలో ఉండవలసినటువంటి వాడు, కుటుంబముతో ఉండవలసినటువంటి వాడు, తల్లిదండ్రుల మధ్య అల్లారుముద్దుగా పెంచబడేటువంటి వాడు. అలాగైతే ఆ స్థితిలో నుండి తల్లి జ్ఞాపకం చేసుకొని, దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఏదైతే నేను చెల్లించాలో, ఏదైతే ఇవ్వాలో అన్నటువంటి ఆశ చేత ఆ ప్రేమను, మమకారాన్ని మర్చిపోయి తన బిడ్డను దేవుని మందిరములో పెంచాలి. తన దేవుని మందిరములో ఆ బిడ్డ పెరగాలి, అనేకులకు ప్రయోజకుడు కావాలి అన్నటువంటి ఆశ చేత ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను సమూయేలును దేవుని మందిరములో పెంచుతూ ఉంది. చూడండి, 28వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే అక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుడు అన్నాడు, చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు తీసుకుని రండి. చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు తీసుకుని రండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అని ఆయన చిన్నపిల్లల గురించి చక్కటి సాక్ష్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేశారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చదివితే, బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనా దానిలో నుండి తొలగిపోడు. ఉదాహరణగా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదివితే గమనిస్తే, ఇస్సాకును వెంటబెట్టుకొని అబ్రహాము బలి అర్పించటానికి తాను వెళుతున్నటువంటి క్రమాన్ని మనము చూస్తాం. బలి అర్పించాలి, ఇస్సాకును బలి అర్పించాలి. తన బాల్యములోనే తన తండ్రి చేసే దేవుడికి అర్పించే బలి కావచ్చు, అర్పణ కావచ్చు, తన తండ్రి చేసే ఆరాధనను చూస్తూ పెరిగినటువంటి ఇస్సాకును మనం గమనిస్తాం. ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటను మనం గమనిస్తే, తండ్రి అని అబ్రహామును పిలిచి, బలి అర్పించటానికి కట్టెలు ఉన్నాయి, బలి అర్పించటానికి అన్నీ సమకూర్చాయి, కానీ బలి అర్పించటానికి అది పొట్టేలు లేదే అనేటువంటి ప్రశ్న కుమారుడైన ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడతాడు. అంటే బలి ఏంటో, అర్పణ ఏంటో, బలికి కావలసినటువంటి సామాగ్రి ఏంటో, వస్తువులు ఏంటో ఎరిగినటువంటి వాడు ఇస్సాకు. ఎందుకంటే తండ్రి స్థితి, తండ్రి ఎలాగూ దేవుణ్ణి ఆరాధించేవాడో, తండ్రి ఎలాగూ బలి అర్పించేవాడో, తండ్రి ఎలాగూ దేవుణ్ణి మహిమపరిచేవాడో కుమారుడైన ఇస్సాకు ఎరిగినట్లుగా, తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆ మాటలు అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహాముతో అన్నాడు. అబ్రహాము గారు యెహోవాయే చూసుకొనును అనే మాట మనం చదువుతాం. అన్నా కుమారుడైనటువంటి సమూయేలును ఇక్కడ మనం గమనిస్తే, యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏ స్థలములైతే శిలోహులైతే వదిలిపెట్టాడో, తండ్రి వదిలిపెట్టిందో, అమ్మా అని వెంటబడలేదు, అమ్మా అని ఏడవలేదు. దేవుని సన్నిధిలో మ్రొక్కటం, దేవుని సన్నిధిలో ఉండటం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం సమూయేలు. బాల్యములోనే దేవుని సన్నిధిలో గడిపినటువంటి సమూయేలును మనం చూస్తాం. ఆ 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చదివితే, తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి పోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉండెను. బాల్యములోనే ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. బాలుడే కానీ తన పరిచర్య విధానం చాలా గొప్పది. చూడండి, 12వ వచనంలో మనం చదివితే, ఏలీ కుమారులు
ఎరుగని వారై మిక్కిలి మిక్కిలి దుర్మార్గులై ఉండేది. యెహోవాను ఎరిగినటువంటి వారే, తెలుసుకున్నటువంటి వారే, కానీ వారి పరిస్థితి, వారి విధానం ఎలా ఉంది అంటే యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై అక్కడ ఉన్నారు. కానీ దేవుడు అంటే ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని ఔన్నత్యం అంటే ఏంటో ఆ విధానాలు ఎరుగక వారు పెరుగుతూ ఉన్నారు. ఎక్కడో రామాలో ఉన్నటువంటి వాడు, ఎక్కడో దూరంగా పుట్టినటువంటి వాడు సమూయేలు అయితే యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్యకు అప్పగించినటువంటి తల్లిని మనం చూస్తాం. దేవునికి సమర్పించినటువంటి అన్నాను సమూయేలును మనం చూస్తాం. అయితే వారు అలాగూ ఉంటే, ఏలీ కుమారులు అలాగూ ఉంటే, కానీ దేవుని చేత ఏర్పరచబడి దేవుని వరంగా ఇవ్వబడినటువంటి సమూయేలును మనం గమనిస్తే యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. దేవునికి పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. త్వరగా దాటి వెళదాం. అలాగైతే 21వ వచనంలో కూడా మనం చదివితే, 2వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చదివితే, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆమె ఇక్కడ మనం గమనిస్తే సమూయేలు తల్లి అన్న నాకు ఒక మగబిడ్డను దయచేయ్యా అని ప్రార్థించింది, ప్రాధేయపడింది, కన్నీరు గార్చింది, వేదన పడింది. ఆ విషయాలు మనం గమనిస్తాం. మొదటి అధ్యాయంలో దేవుడు మగబిడ్డను అనుగ్రహింపజేశాడు, ఇచ్చాడు సమూయేలును. తదుపరి ఆ ఆశీర్వాదాన్ని, సంతానాన్ని ఆయనతోటి ఆమె ఆపలేదు, దేవుడు ఆపలేదు. ఇక చాలే అనుకోలేదు. తిరిగి 5 సంతానాన్ని దేవుడు వారికి అనుగ్రహింపజేశాడు. సరే, ఆ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిన ఉండి ఎదుగుచూ ఉండెను. అది విశేషమైనటువంటి సంగతి. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఆయన పెరుగుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, దీవించబడుతూ ఉన్నాడు కదండి. ఇలాగ మనం చదువుతూ ఉన్నప్పుడు 24వ వచనం లేక 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చదివితే ఆఖరి మాటలు మనం, అయితే యెహోవా వారిని అంటూ 20వ వచనంలో మనం చదివితే, బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. ఆ క్రమం ఆ పిల్లలు అలాగూ ఉంటే, ఆ ఏలీ కుమారులు అలా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు. ఆయనకి ఏమి ఉంది అంటే దేవుని దయ ఉంది. దేవుడు దయ చూపించకపోతే, దేవుడు కనికరాన్ని చూపించకపోతే, దేవుడు తనను దర్శించకపోతే సమూయేలు అలాగ ఉండేవాడు కాదు. మరి విశేషంగా దేవుని దయ, యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. వర్ధిల్లటం, దేవుని సన్నిధిలో పెరిగేవాడు, ఉండేవాడు, ప్రార్థించేవాడు, దేవుని సముఖంలో ఉండి పెరుగుతూ ఉన్నటువంటి వాడు దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. త్వరగా మనం దాటి వెళితే 3వ అధ్యాయం 1వ వచనంలో, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. తన కుమారులు వెళ్ళిపోయారు, పక్కకు పోయారు. ఎక్కడో ఉండవలసినటువంటి వాడు దేవుని మందిరములో ఉన్నాడు. ఉండవలసినటువంటి వారు లేని పక్షంగా దేవుడు సమూయేలును ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. అన్న ప్రార్థన, దేవుని దయ, వారిరువురి వలన సమూయేలు దేవుని ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచూ ఉన్నాడు. సమూయేలు జీవితం, సమూయేలు బాలుడే గాని
తను పరిచర్య విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరములో ఉన్నాడు. 10వ వచనములో మనం చదివితే సమూయేలుకు దేవుడు ప్రత్యక్షం కావటం మనం చూస్తాం. నాటి దినాలలో దేవుడు ప్రత్యక్షం కాకుండా అలాగే ఉన్నాడు. దేవుడు ఆయన మాట్లాడటం మానుకున్నాడు. తిరిగి సమూయేలు ద్వారా దేవుడు మరలా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న వాడితో దేవుడు మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో సంతోషంగా బ్రతికే వాడితో దేవుడు మాట్లాడతాడు. దేవుని ప్రేమించే వారితో దేవుడు మాట్లాడతాడు. సమూయేలు బాల్యములో ఉన్నాడు, మందిరములో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సముఖములో ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. పరిచర్య చేస్తున్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలవగా సమూయేలును నీ దాసుడు ఆలకించుచున్నాడు. యాజకుడైన ఏలితో చెప్పాడు, అయ్యా నువ్వేమన్నా నన్ను పిలిచావా అంటే నేను పిలవలేదు అన్నాడు. 2 మార్లు అన్నాడు. 3వసారి అన్నాడు, యెహోవా సమూయేలును దర్శిస్తూ ఉన్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నప్పుడు దేవుని ప్రత్యక్షత, దేవుని పిలుపును అందుకున్న సమూయేలును మనం గమనిస్తాం. 10వ వచనం ఆఖరి భాగంలో సమూయేలు అని పిలవగా దేవుడు సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు. దేవుని మాట ఆలకించేవారిగా, వినేవారిగా మనం ఉంటే దేవుడు మనములను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. త్వరగా వెళదాం. నిర్గమకాండములో మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం చదివితే ఇశ్రాయేలులు చేసే ప్రార్థన, ఇశ్రాయేలు చేస్తున్నటువంటి ఆ విధానాన్ని దేవుడు విన్నాడు, దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి విని వారిని అలాగే వదిలివేయలేదు. అలాగే వారిని వదిలిపెట్టకుండా ఏం చేశాడు అని మనం గమనిస్తే అక్కడ మనం చదువుకున్నాం 2వ అధ్యాయంలో, మనం చదువుకున్న 3వ అధ్యాయం 8వ వచనములో దేవుని ఎదుట లేక దేవుని సన్నిధిలో మొరపెట్టే విధానం, ప్రార్థించే విధానాన్ని వారికి ఉన్నప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు, వారి ప్రార్థన ఆలకించాడు. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును కింది వచనములో మనం చదివితే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడే దిగి వచ్చాడు. వారి ప్రార్థన, వారి ప్రతిఫలం, వారు ఇచ్చినటువంటి ప్రార్థనను బట్టి, దేవుడు చేసిన ప్రతిఫలాలను బట్టి దేవుడే దిగి వచ్చాడు. కారణం, వారిని విడిపించాలి. ఐగుప్తులో నుండి వారిని విడిపించాలి, బానిసత్వంలో నుండి వారిని విడిపించాలి. అలాగే పాపమనే శాపమనే పట్టణములో నుండి వారిని విడిపించటానికి కింది వచనం నడిపించటానికి దేవుడే ప్రత్యక్షంగా దిగి వచ్చాడు. ఆనాటి దినాలలో, భయంకరంగా ఉన్నటువంటి దినాలలో సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు యాజకుడిగా. కింది వచనాలు మనం చదివితే యాజకుడిగా ఉన్నాడు, పరిచర్య చేసేవాడిగా ఉన్నాడు. సమూయేలు పెద్దవాడు కాగా అనే మాట మనం చదువుతాం. 2-3 అధ్యాయాలలో సమూయేలు బాలుడు అని మనం చూస్తాం. మిగతా అధ్యాయాలలో సమూయేలు పెద్దవాడు కాగా, 3వ అధ్యాయం 19వ వచనములో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియూ తప్పిపోలేదు. దేవుని మందిరములో పెరుగుతున్న బాలుడు, దేవుని మందిరములో పెరించబడుతున్నటువంటి బాలుడైన సమూయేలు పెద్దవాడయ్యాడు. అయితే పెద్దవాడైన సమూయేలుతో యెహోవా అతనికి తోడై ఉన్నందున దేవుడు తోడుగా ఉన్నాడు. విషయాలను మనం గమనించవచ్చు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన దేవుని మందిరములో 9వ అధ్యాయం దైవజనుడిగా గుర్తించబడ్డాడు. అధ్యాయాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు
సమూయేలు న్యాయాధిపతిగా 7వ అధ్యాయం 25వ వచనంలో కనపడతాడు. ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు, ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన దైవజనుడిగా 9వ అధ్యాయం 6వ వచనంలో కనపడతాడు. అలాగైతే ఇన్ని విధాలుగా ఆశీర్వదించబడినటువంటి సమూయేలును మనం గమనిస్తాం. విశేషమైనటువంటి సంగతులు సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, మనం చదువుతూ ఉన్నాం. అలాగైతే ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమల కాలపు దినాలలో ఉన్నటువంటి మనమును కూడా దేవుడు ఇశ్రాయేలును విడిపించటానికి ఆనాడు యాజకులైన ఫినెహాస్, ఏలి కుమారులను అలాగ ఉన్నప్పుడు వారిలో నుండి విడిపించటానికి సమూయేలును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. వారిని పక్కకు నెట్టివేశాడు. సమూయేలే ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడని ప్రజలందరిలో వెల్లడైపోయింది, తెలుసుకున్నారు. ఆరాధించటానికి, మహిమపరచటానికి, బలులు అర్పించటానికి ఆనాటి దినాల్లో భయపడేవారే గాని కుమారుడు ఉన్నప్పుడు. సమూయేలు ఎప్పుడైతే ఆయన పెద్దవాడయ్యాడో, దేవుని మందిరములో ఉన్నాడో, బాలుడైన సమూయేలు ఉన్నాడు అని ప్రజలు దేవుని మందిర శిలోహునకు రావటానికి వారు ధైర్యాన్ని చూపించారు. అనేక మంది రావటానికి కారకుడయ్యాడు సమూయేలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తం, ఆనాడు ఇశ్రాయేలు నిమిత్తం వారిని చూసిన దేవుడు, మనములను చూసిన దేవుడు, విడిపించటానికి, ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించటానికి, పాప శాపగ్రస్తమైనటువంటి జీవితంలో నుండి, బ్రతుకులో నుండి నిన్ను, నన్ను, లోకంలో ఉన్న ప్రజలందరినీ, మానవులందరినీ విడిపించటానికి, పాప దోషం నుంచి విడిపించటానికి, దేవుడే నడిపించటానికి ఆయన దిగి వచ్చారు. పరలోక పట్టణంలో నుండి, పరలోక రాజ్యములో నుండి, దగదగ మెరిసే బంగారు వీధుల్లో నుండి, సింహాసనం నుండి దిగి వచ్చి ఆయన మనల్ని నడిపించటానికి, ఎక్కడికి నడిపించటానికి? పరలోక రాజ్యములోనికి మనల్ని నడిపించటానికి, మనకు మార్గాన్ని చూపించటానికి, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని పలికిన దేవుడు మనల్ని విడిపించటానికి, నడిపించటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మనల్ని విడిపించటానికి, నడిపించటానికి ఆయన దిగి వచ్చాడు. లెంట్ డేస్లో, శ్రమల కాలపు శుభదినాలలో, లేక లెంట్ డేస్లో గడుపుతున్న మనము యేసు ప్రభువారు సిలువలో బలిపోవటం, శ్రమ పడటం, వేదన పడటం మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనల్ని విడిపించటానికి దేవుడు వచ్చాడు. ఆనాడు వారిని విడిపించటానికి, వారి చేతులను విడిపించటానికి, ఏలి కుమారుల చేతులను విడిపించటానికి సమూయేలుని దేవుడు ఎన్నుకున్నాడు. చక్కగా దేవుడు అప్పగించినటువంటి పనిని సక్రమంగా నెరవేర్చారు. దేవుని మహిమపరిచారు. ప్రజలు రావటానికి, మందిరానికి రావటానికి, లేక శిలోహునకు రావటానికి కారకుడయ్యాడు సమూయేలు. ప్రజలు సంతోషంగా, సమాధానంగా రావటానికి కారకుడయ్యాడు. క్రమములోనే దేవుడు మనములను కూడా విడిపించటానికి, నడిపించటానికి దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకము నుండి దేవుడు దిగి వచ్చాడు. పరలోక పట్టణాన్ని విడిచిపెట్టాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, సన్నిధిని వదిలిపెట్టాడు. మానవ రూపాన్ని ధరించి, మానవ పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడిగా ఉంటున్నాడు. తాను ధనవంతుడై ఉండి కూడా మన దారిద్ర్యత నిమిత్తం తాను దరిద్రుడాయను అని కొత్త పత్రికలో మనం చదువుతాం. మన నిమిత్తం దిగి వచ్చిన ప్రభువును, మన నిమిత్తం దిగి వచ్చిన యేసు ప్రభువును హృదయపూర్వకంగా హత్తుకొని నమ్ముకొని హృదయములో చేర్చుకుంటే సమూయేలును హెచ్చించిన దేవుడు, ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మనములను కూడా సమూయేలు వలె వాడుకుంటాడు. ఇశ్రాయేలు వలె విడిపించి, నడిపించి తన రాజ్య నివాసులుగా, తన రాజ్యములో చేర్చుకునే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు జోములో ఉన్న వారందరికీ దయచేయను గాక. సమయం ఇచ్చినటువంటి దైవజనులు
ధనరాజయ్య గారి కుటుంబానికి మీకందరికీ ప్రభునామములో ఈ ప్రాతకాలపు శుభాలు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తున్నాను. వందనాలండి అయ్యగారు, వందనాలు. ఆమేన్ ఆమేన్. వందనాలండి. నీ సన్నిధిలో నా హృదయమును నీలవలే కుమ్మరించున్నట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుమా, నడిపించుమా. రూతు ముగిసిన వెంటనే 1 సమూయేలు ప్రారంభం. అక్కడ బెత్లెహేము పురములో బోయజు రూతమ్మలను గురించి జ్ఞాపకం చేసుకున్నాము. వెంటనే అన్నాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అన్న దేవుని సన్నిధిలో బహు కోపకారణం చేత వేదన పడి నీళ్ళ వలె తన హృదయమును కుమ్మరించుట. సమూయేలును కుమారుడుగా పొందుట. ఎన్ని వందల సార్లు, వేల సార్లు గుండెల మీద ఆడించుకొని పెంచిన తల్లి. నేను రానండి, వస్తే నా బాబు అక్కడే ఉంటాడండి, మరలా రాడండి. నాన్న నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, దేవుని సన్నిధిలో ఉంటావు. ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను అడిగితే కాదనకుండా నిన్ను పుత్రునిగా దయచేసిన గొప్ప దేవుడు, కనికర సంపూర్ణుడు. నువ్వు అక్కడే ఉండాలి నాన్న అని ఎన్నిసార్లు ఆ చిన్న చిన్న చేతులను ముద్దాడిందో తల్లి. ఆ బుల్లి బుల్లి పాదాలను గుండెలకు హత్తుకొని గుండెల మీద నడిపించిందో అమ్మ. నేను రాను, బాలుడు దేవుని సన్నిధిలోనే ఉంటాడు, మన ఇంటికి ఎప్పుడు రాడు. ఒరే నాన్న, అక్కడ నీకు అమ్మ ఉండదురా, అక్కడ నీకు నాన్న ఉండరు. దేవుడు సన్నిధి ఉంటుంది, దేవజనుడు ఉంటాడు. వాళ్ళు ఏది పెడితే అది తినాలి, మారం చేయొద్దు, మారం చేయకూడదు అని ఎన్నిసార్లు ఆ లేత బుగ్గలను ముద్దాడిందో తల్లి. అన్న ప్రార్థన, అన్న ప్రార్థన. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడనే మొక్కాను. ఈ వర్షిప్డ్ దేర్. ఎన్నిసార్లు బైబిల్లో మొక్కటం అనే తెలుగులో ట్రాన్స్లేషన్ ఉంటుందో, ఆరాధన చేశాడు, వర్షిప్ చేశాడు, సాష్టాంగ పడ్డాడు. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడనే మొక్కాను, అక్కడనే మొక్కాను. దేవుని సన్నిధే నా ఇల్లు, దేవజనుడే దేవజనురాలే నా తల్లిదండ్రులు. ఏది పెట్టినా తినాలి, వేడి నీళ్ళు ఉండవు, చన్నీళ్ళు స్నానం చేయాలి, బాలుడు తన బట్టలే తను ఉతుక్కోవాలి, తన కంచము కడుక్కోవాలి. నీ సేవకుడు
ఆలకించుచున్నాడు. యెహోవా సెలవిమ్ము, యెహోవా సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఎంత భక్తి, ఎంత క్రమము. మోషేను గురించి ధ్యానించుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన మోషే. అయితే పరమపురికి చేర్చే ప్రభుల వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించి, ఐగుప్తు చెరలో నుంచి విడిపించి, సాతాను బంధకాలలో నుంచి విడిపించి, పరమపురి చేర్చే ప్రభువును జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. చక్కని వాక్యము అందించిన దేవజనులకు హృదయపూర్వకముగా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా, చక్కని వాక్యము మా ముందుకు తీసుకొచ్చిన మీ పరిచర్యను దేవుడు మరింతగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించును గాక. ఆమేన్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయ్యగారు వందనాలు. అనాలండి. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? ఒక మాట శాంతకుమార్ గారు. నాగలింగేష్ గారు, శాంతకుమార్ గారు నాగలింగేష్ గారు చిన్న మాట ప్రార్థన చేయండి. ఒక మాట. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన నామనకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని ఇమానియేల్ పాస్టర్ గారిని మీరు వాడుకొని మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయన మరి ఇదిగో ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి నాయన సంతానం పొందుకున్నది, ఆ సంతానమును మీ సన్నిధానంలో విడిచిపెట్టినది హన్నా ఉండగా, మీ ఆజ్ఞలను గైకొంటూ మీ సన్నిధానంలో నాయన ఎదుగుతూ పెరిగినటువంటి బిడ్డగా సమూయేలు ఉండగా, నా నాయన మరి వీటిని జ్ఞాపకం చేస్తూ నాయన మరి లెంట్ డేస్ను పాటిస్తున్నటువంటి బిడ్డలకు కూడా మరింతగా ఇలాగూ ప్రభు యొక్క సన్నిధానంలో పెరగవలను అన్న సత్యాన్ని మీ బిడ్డ ద్వారా మీరు మాకు తెలియజేస్తారు. అందుని బట్టి కృతజ్ఞతలు. నాయన మరి విన్న వాక్యమును మరింతగా మా హృదయంలో ఎందు ఫలింపుదల దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, నాయన ఎవరికి ఏ అక్కర్లు ఉన్నాయో వారి అక్కర్లన్నీ మీరు తీర్చి తృప్తిపరచమని, అనారోగ్యంలో ఎట్లా వాటిని నాయన స్వస్థపరచమని, ఆరోగ్యాన్ని దయచేయమని, అద్భుతములు చూపించమని మీ కృపలను బట్టి అడుగుతున్నాను. నాయన మరి అనేక సంఘములు ఇక్కడ ఉన్నాయి. ఈ సంఘంలో ఎందు నాయన మరి పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లలను జ్ఞాపకం చేసుకొని వారికి కూడా నా తండ్రి చక్కటి జ్ఞానం ఇచ్చి నాయన మంచి మార్కుల చేత తల్లిదండ్రులకు నాయన మంచి పేర్లు తెచ్చిపెట్టే బిడ్డలలాగా సంఘంకు నా నాయన మరి ఆశీర్వాదకరంగా వారు కూడా ఉండటకు సహాయం దయచేయమని, మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని మీ కృపలను బట్టి అడుగుతున్నాను. జరగనైనటువంటి రెండవ ఆరాధన కోరికను ఘనంగా జరిపానింపచేయండి. మహిమ మీరు పొందుకోనండి. పరలోక రాజ్యం వైపు మమ్మల్ని నాయన చేర్చుకునండి. ఇలా సమస్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. పద్మావతి గారు, మీ కుమారుని విషయము, ఇల్లు విషయము ప్రార్థన చేశాము. వానశ్రీ గారు చేశారు. ఇలా మధ్య నుండి దేవుడు మిమ్మల్ని